గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. భారీ ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం R&B గెస్ట్ హౌస్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జోగిరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి జిల్లాలలో ఉన్నటువంటి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్ట్ యొక్క పిల్లలకు ఉచిత విద్య అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అది కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉచితంగా అందించాలని, గత ప్రభుత్వంలో ఇది జర్నలిస్టుకు నోచుకోలేదని, ఈ ప్రభుత్వంలో జర్నలిస్టు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తదనంతరం సమస్యలు ఏవైనా కూడా తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా మేము ముందుకు వెళుతామని, జర్నలిస్టు పిల్లలు ఉచిత విద్యతో పాటు ఇంటి పట్టాలు మరియు హెల్త్ కార్డుల సమస్యల పట్ల ప్రస్తుతం రాష్ట్ర కమిటీ కూడా పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ తరుణంలో జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మనుపటిలో ప్రభుత్వం జర్నలిస్టు పైన జరిగిన దాడులను ప్రతిఘటిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పలు ఉద్యమాలు నిర్మించిందని, అందుకోసం జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోరాటం చేసినందుకు ప్రతిఫలంగా సమస్యలు పరిష్కారం జరిగిందని తెలియజేశారు. ఈ విధంగానే జోగిరెడ్డి మరియు కడపల మల్లికార్జునరావు మన సమస్యలపైన ప్రసంగించారు. ఈ మీటింగ్కు జిల్లా కమిటీలందరూ కూడా పాల్గొన్నారు. తీరా మనకి సమస్య వచ్చినట్టే తెలుస్తుంది మన బలం ఎంత అని. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏముండదు. నీ బలం ఎంత తెలుస్తుంది, అప్పుడు పడిపోతావు. అప్పుడు నీకు ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఉండరు. ఆ రోజు వాడు చేసే దాడి అయితేనేమి, వాడు చేసే బ్రదర్ అయితేనేమి, లేకపోతే వాడు చేసే పెట్టి కేసులు అయితేనేమి, అప్పుడు ఎవరు ఉంటారు మన పక్కన? మనమే పోరాడగలం. ఎవరు అడిగినా ముందుకు రారు. అప్పుడు నాకు ఇది చేసి లేవయా, నువ్వు నీకేం చేయాలి హెల్ప్ అని మనసులో అనుకుంటాడు, కొంతమంది బయట అంటారు. చాలామంది మీరు అనుభవించారు ఇలాంటి పరిస్థితి. నేను అనేది ఒకటే, అది ఎలాంటి సమస్యనే అయిండొచ్చు, మన టైం వెళ్ళడం జరుగుతుంది. అంత మాత్రం నువ్వు ఇదే పర్టికులర్గా చెయ్యి, నువ్వు ఇదే పర్టికులర్గా ఉండాలి అని ఉంటుందా? పోయిన ఉదాహరణము, ఆ రోజు పెద్ద గొడవ అయింది. ఏపీడబ్ల్యూజీలో పెద్ద ధర్నా పెట్టాడు. ఆ రోజు ఆయన చేసిన పొరపాటు ఏమి? ఏదో కోర్టు ఇమ్మని అడిగినాడు, అది అడిగిందని గొడవ. అంటే తప్పేముంది? దాన్ని ఇంకో రకంగా ఉపయోగించి ఎంత పెద్ద దాడి చేసి ఇబ్బంది. ఆ పోయిన గవర్నమెంట్లో కూడా మనకి ఎవరికి అక్రిడేషన్స్ కానీ ఎవరికే కానీ ఏమీ లేదు. అదృష్టం ఏమంటే చంద్రబాబు గారు మనల్ని అనౌన్స్ చేశారు, నేను వచ్చాను, జర్నలిస్ట్ స్వాతంత్రం వచ్చింది. అంటే అక్కడ కూడా మనకు అన్యాయం జరిగింది. అంటే గవర్నమెంట్తో మనకు పనిలేదు. ఏ గవర్నమెంట్ అయినా మనకేం కావాలా, మనకి ఇచ్చేది మనకి ఇస్తే చాలు. ఈరోజు ఎంతోమంది వీకర్ సెక్షన్ హౌసెస్ ఇచ్చారు, కట్టించినారు. మనకి ఎక్కడ నుంచి కట్టించినారా చెప్పండి? మనం అంత పనిమాలమా? ఆలోచించండి. ఈరోజు దగ్గర కాలనీలు ఉన్నాయా మీ నియోజకవర్గాల్లో? సపరేట్గా హైదరాబాద్లో అయితే పెద్ద కాలనీ ఉంది, జర్నలిస్ట్ కాలనీ. మరి మీకు ఎవరైనా ఉన్నాయా మీ కాన్స్టిట్యూషన్లో? చెప్పండి. మరి ఎందుకు మీరు పోరాటం చేయలేకపోతున్నారు? మీ కాన్స్టిట్యూషన్తో మీరు హెడ్ క్వార్టర్స్లో తయారు చేసుకోండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆ లోకల్ ఎంఆర్ఓ ఎప్పుడో డేట్ పెట్టండి, వస్తాం. ఎందుకు ఎవరో చూద్దాం అంటే వీకర్ సెక్షన్ కంటే మనం పనికిమాలమా? ఆలోచించండి మీరు ఒకసారి. మరి ఈ రోజు వరకు సొంత ఇల్లు అనేది ఎందుకు లేదు? ఇచ్చింది ఏదో ఖాళీ ఉంటే దాని నిండా రాజకీయాలు, దాని నిండా పీకులాట్లు. వీడికి ఇస్తాడు డిఫార్మ్, ఇంకోటి క్యాన్ చేస్తాడు, వాడు అమ్ముకుంటాడు, వీడు ఆయకమంటాడు. అది ఏంది అర్థం కాదు. రోజు గొడవలే, దాంట్లో రోజు పీకులట్లే. నేను 2011 నుంచి చూస్తున్నా ఇష్యూ, ఈ రోజు కూడా క్లియర్ అవ్వలేదు. అసలు ఆ రోజు బొట్లో విలువే లేదు. ఈరోజు మీరంతా కరెక్ట్గా ఉండింటే, అంటే వాళ్ళు మనం అంతా కూడా యూనిట్గా ఉంటే ఫెదరల్ ఎప్పుడైనా కట్టించే సిద్ధంగా ఉన్నాడు. పాపం ఆయన ఏదో నామినల్గా మనం ఏదో డిపాజిట్ అమౌంట్ చేస్తే దాని ఇచ్చే రెడీ. నేను అనేది ఏమంటే కనీస సౌకర్యాలు ఈ ఏజ్లో తప్ప మిగతా ఏజ్లో మీరు చేసుకోలేరు. ఎందుకంటే వయసు తిరిగి రాదు. దానికోసం మీరు ఒక్కటే చెప్పేది, యూనియన్ బలంగా ఉండండి, మీ వీలైనంత వరకు మంచి యూనియన్గా తయారవ్వండి. రాబోయే కాలం మనదే. ఏమున్నా గవర్నమెంట్ లెవెల్ మీకు కొట్టాడుతూ తీసుకొచ్చాము. మీకు ఇబ్బంది జరుగుతుంది, ధర్నా చేయాలంటే మీ సిద్ధం, ఎక్కడైనా నడవడ్డు కూర్చోడానికి సిద్ధంగా. ఒకరికి జరిగిందని మీరు దూరం ఉండద్దండి. మన యూనియన్ లెవెల్లో ఎవరికైనా జరిగినా కూడా అంత ఐక్యతతో మీరు పోరాడండి. అది ఏమైనా ఉండొచ్చు. తప్పైతే మనం తప్పని క్షమాపణ మనమే చెప్పి తీసుకొస్తాం. రైట్ అయితే ముందు కేసు కట్టి లోపల ఏమని చెప్తాం, తప్పేముంది? దీనికోసం పోరాడండి. మీరు ఎవరెందుకు వారో ఎప్పుడు గొప్పలు అనుకోద్దండి. ఎందుకంటే మీరు చూస్తే తప్ప అసలు విషయం తెలియదు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అందుకోసం ఈ రోజు నుంచైనా
మీరు యూనియన్ తయారీ మీ కాన్స్టిట్యూషన్లు అయితేనే లేదా హెడ్ క్వార్టర్స్ అయితేనే మీరంతా ఉమ్మడిగా ఉండండి. హెడ్ క్వార్టర్స్లోనే పోరాడదాం, ఎందుకు ఎవరికి స్థలాలు అడ్డుదాం, మన జాబ్ సపరేట్ యూనిట్ తరఫున ఎక్కడ రాదో చూద్దాం, తీసుకొస్తాం. ఎందుకంటే మహిళకి ఆయన ఎక్కడి నుంచి చెప్పించగలుగుతాడు, ఇబ్బంది లేదు. కలెక్టర్ చెప్తే అది పెద్ద పని కాదు కదా. కలెక్టర్ అనుకుంటే మనకి ఇవ్వకూడదని ఏముంది, అది నామినల్ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ హౌసింగ్ గ్రూప్స్ కింద వాళ్ళే కొని వాళ్ళని ఒక ఆల్రెడీ పైన గవర్నమెంట్ ఇష్యూ చేసింది, అదే ఈ గవర్నమెంట్ కూడా అమలు చేస్తుంది. అది మీ అందరికీ తెలుసు. అందుకోసం ఇన్ని వార్తలు రాసేవాళ్ళు మీరెందుకు మీరు రాసుకోలేకపోతున్నారు, మాకు హౌస్ సైడ్స్ లేదని ఎందుకు నాయకులు మేము అడగలేకపోతున్నాం మీరు ఎవరిని చెప్పండి. అందుకోసమే ఇప్పుడైనా మేల్కొనండి, యూనియన్లో వీలైనంత వరకు బాగా యాక్టివ్గా తిరగండి. మీకు ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి రండి, లేదా డిస్ట్రిక్ట్ బాడీకి తీసుకురండి. లేదు ఆయన వెళ్ళకపోతే మన చైర్మన్కి చెప్పండి, చైర్మన్ గారు మీకు అందుబాటులో ఉంటాడు. చైర్మన్ నెంబర్ కూడా ప్రతి గ్రూప్లోనే ఉంటుంది, మీరు తీసుకుని ఆయనతో డైరెక్ట్గా టాక్ చేయొచ్చు, ఇబ్బంది లేదు, మాట్లాడచ్చు. ఎందుకంటే సమస్య ఇప్పుడు మనకంటూ ఒక సమస్య తీర్చే వ్యక్తి కావాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నారు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినాడు, వాళ్ళ కార్యకర్తలు అతను ఏం కాదు చేసుకోగలుగుతాడు, చేస్తున్నాడు లేదా. మరి మనం మన ఉన్నప్పుడు మనకు ఒక బాస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పి చేయించుకోకూడదు. ఇది నేను మీ అందరికీ నాకు తెలిసింది చెప్తున్నా, అంటే మీ అంత తెలియకపోవచ్చు కానీ నాకు తెలిసి నేను చెప్తున్నా. మీరు కూడా ఎన్నో విషయాలు అనుభవించుంటారు నాకు తెలిసి. కానీ రాబోయే కాలంలో మీరు ఈ రకంగా అనుభవించారు. ఎందుకంటే ఒక యూనియన్ అవసరం. ఇంతకుముందు డబ్బులు చూసాము, వాళ్ళు కొంతవరకు సాధించుకోలేదు, మీరు సాధించుకోలేదు, వేరే నీళ్ళు పెట్టుకోలేదు. కానీ ఈ రోజు నుంచి ఒక ప్లాన్ చేయదు, నేను ఆగినారా వీళ్ళందరినీ కలిసి ఒక ప్లాన్. మీ అందరికీ కూడా తెలియదు ఆ సమస్య మనకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇవి కూడా మీరు వాడుకోండి. ఎందుకంటే మనం పెద్ద డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్ కట్టలేము, చేయలేము, అందరూ కట్టలేము. అందుకోసం మనకున్న దీని ప్రకారం యూస్ చేసుకోండి. ఇవన్నీ మీకు తెలియవు, ఎందుకంటే ఏదో వస్తుందో పోతారో తెలియపోతారు, అంతేగాని ఒక పాలసీని లేకపోతే ఒక పద్ధతి మనం ఫాలో అవుతే చాలా విషయాలు మీకు తెలుస్తుంది. వీటన్నిటి కూడా ఒకసారి సమాలోచన చేయండి జరిగేదనే విషయాన్ని బట్టి. మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా అర్ధరాత్రి కూడా మనల్ని ఇంకోసారి చెప్తున్నా హెల్ప్ చేయండి. అయితే యూనిట్గా ఉండడం మీరు నేర్చుకోండి, ఇది నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు విలేకరుల మధ్య కొంచెం విభేదాలు ఉన్నాయి. అంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మా దగ్గర రాకూడదు, మేము వెళ్ళిన తర్వాతే మీరు వెళ్ళి వాయిస్ తీసుకోవాలి, లేదంటే అక్కడ ఎవరైతే మీటింగ్ అరేంజ్ చేశారో వాళ్ళ దగ్గర చెప్పేది వాళ్ళు గమనించద్దండి. వాళ్ళు ఇట్లా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి కొంచెం వ్యతిరేకత ఉంది ఆడ. నిన్న మేము ఇద్దరు వెళ్ళాము మడక్సేరకి, మీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పినట్టు వాళ్ళు కొంచెం చెప్పారు. అది కూడా సార్ మేము చెప్పాము నాగేంద్ర సార్కి. దాని గురించి కొద్దిగా మనం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పాము. అందులో 10 మంది కూడా మనం జాబ్లోకి సభ్యత్వం కూడా తీసుకున్నారు. మేము దాన్ని ఎందుకంటే మేము వాళ్ళు వేసి అడిగి ఎలాగో మేము కూడా అదే అడిగి వేసి కొంచెం ఎదుర్కొంటారు. కానీ కొంచెం మారుమూల ప్రాంతం కాబట్టి అక్కడ కొద్దిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు మడక్సిరి నియోజకవర్గంలో. చాలా వ్యతిరేకత, అంటే వాళ్ళు వస్తే మీరు లోగోలు తీసి పక్కన పెట్టేయండి, వాళ్ళు వచ్చినారనుకో ఆ లోగో తీసి పక్కన పెట్టేస్తారు విలేకరులు. అది ఎందుకు జరుగుతుంది ఏమనేది మనం నిన్నవే క్లారిటీ అడిగితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వార్త తొందరగా వస్తుంది, మా ఛానల్లో లేట్గా వస్తుందని ఏదో ఒక చిన్న ఆ లింక్ ఆ సాకుతో ఏమో జరుగుతుంది కదా, దాని గురించి కొద్దిగా ఆలోచించాలి సార్. ఇప్పుడు ప్రజెంట్ మనస్కర్లో ఒక ఎమ్మెల్యే కూడా శాసించే స్థాయి ఉండే వ్యక్తి, సీనియర్ రాజకీయవేత్త అంటే అమ్మా టీఎం. ఇప్పుడు ఇది 60% అడుగుతూ అది కూడా కలుపుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు గారే చెప్పారు మీకు మంచి రోజులు వచ్చాయి అది అడుగుదాం. పోయి వీళ్ళైతే ఆయనతో కూడా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటా, మన అనంతపురం తరఫున అందరికి ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఇవ్వకూడదు? ఏమన్నా అంటారన్నా ఉన్నా కాదు కదా. అందుకోసం ఇప్పటి నుంచైనా కొద్దిగా మీరు యాక్టివ్గా ప్రతి పని నీట్గా చేసుకుని వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏదైనా కానీ విషయాలు వచ్చినప్పుడు మీరు వీలైనంత వరకు అది ఎలాంటి సమస్య అయినా కూడా ఒక దృష్టికి తీసుకొచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. మీలో మీరు బాధపడుతుంటే తెలియదు. మీరు ఎప్పుడైనా కూడా రిలేట్ మీకు ఏమైనా సమస్యలు ఉంటే డిస్కస్ చేసి వద్ద కాకపోతే స్టేట్ బాడీకి మేము ఉన్నాం, మమ్మల్ని కాదు చైర్మన్ గారు ఉంటారు, చాలా పవర్ఫుల్ ఆయన. మీకు తెలియదు ఈ స్టేట్లో యూనియన్లు రెండే ఇప్పుడు మనగడలో ఉండేది. ఈరోజు మనకు జరిగిన రామోజీరావు విషయంలో మనకు పాస్లు వచ్చింది 2 యూనియన్లకి, ఒక ఏపీడబ్ల్యూజే ఒకటి జాబ్ ఒకటి, మిగతా యూనియన్లు ఏమీ లేవు.
ఆల్రెడీ అన్ని డెడ్ మోడ్. అందుకోసం మీరంతా కూడా బలంగా తయారవ్వండి, పెద్ద యూనిట్గా తయారవ్వండి. కష్టపడి కనీసం ఈ 5 ఏళ్ళలో ఒక ఇల్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. మెడికల్ అంటే అవాజ్ ఎట్లా ఇస్తారు పోరాడడం, మెడికల్ ఎవరు వదిలిపోతాడు. మనకు 750-1000 రూపాయలు పెడితే సంవత్సరంలో ఏం జరిగినా మనకు మన పిల్లలకు అది పెద్ద పాలసీ. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, నాట్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ. ఇవన్నీ మీరు యాక్ట్ చేస్తున్నారు. మీకు ఇబ్బంది అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ బాడీకి పంపింది, ఇక్కడ సెక్రటరీ ఉంటాడు, అవన్నీ చూసుకుంటారు. అవి యాక్టివేషన్ నీట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు, ఎవరికి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. రెండవది, మీకు ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. పోస్టల్ డిపార్ట్మెంట్లో మనము 1200 కడితే ఎవ్రీ ఇయర్ సమస్యలన్నీ అన్నీ ఫోన్ చేయని అన్నాడు. కానీ ఇంతవరకు నేను 30 సమస్యలు ఎన్ని వినట్లు వచ్చినా కానీ మాకు ఇంత మాత్రం మాకు ఎటువంటి మాకు ఇంత మాత్రం చెప్పిన వాళ్ళు లేరు. మాకు దేవరెడ్డి కూడా సార్ నిమిషాన్ని ఫోన్ చేసి ఏమయ్యా ఎక్కడ ఏం కాదు చెప్తాంటాడు. కాబట్టి మనం ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అడుగుతారు వస్తేస్తాను మనకు కావాల్సింది. వాళ్ళు పెద్దలు చెప్తుంటారు, వాళ్ళు చెప్పిన అడుగుజాల్లో మనం నడుస్తూ ఉంటాం. కాబట్టి చెప్పిన నాగేశ్వర సార్ అప్పుడే మన జాగ్రత్తగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక ఖాళీ కూడా కట్టించడానికి ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకి చెప్పలేదు, ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు సార్ మన కోసం. ఈ హెల్త్ పరంగా అయితేనేమి, ఈ ఖాళీ విషయాలు అయితేనేమి, ఉచిత విద్య అయితేనేమి, ఇట్లా అనేక రకమైనటువంటి మన జిల్లా కార్యవర్గము నిత్యము మన సమస్యలపైన వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా పక్కన పెట్టారు. సార్ మన కోసం ఎన్నోసార్లు హైదరాబాద్ పోయినారు, ఎన్నోసార్లు మాట్లాడొచ్చినాడు, మన మీటింగ్ జరిగినాయి మన కూడా. కాబట్టి మనకి ఇంత తోడలున్న మన తల్లిదండ్రులు కూడా చేయడానికి ఆయన ఎదిరించాలంటే చిన్న యూట్యూబ్ ఛానల్ కాకపోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే దాడి కూడా చేయొచ్చు. అయితే ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి. మనకు ఉన్నటువంటి లోకాలు వాళ్ళకి ఆయుధాలు ఏమిటంటే ఎస్ఐ, ఒక హౌసింగ్ ఏఈ, ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ, ఇట్లా విజిటెడ్ ర్యాంక్లో ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ చేతులు కాలు ఉన్నట్లు. ఎవరికి? రాజకీయ నాయకులు టార్గెట్ చేయండి. ఏ ఒక్క విజిటెడ్ ర్యాంక్ వ్యక్తి నిజాయితీగా పనిచేయదు. ఏదో ఒక మూల అవినీతి చేస్తున్నాడు, ఏదో ఒక మూల దందా చేస్తున్నాడు. ఎవరికి అనుకూలంగా? ఎవరైతే మనం రాజకీయవేత్త పెద్దోడు అనుకుంటున్నామో, ఎవరైతే మన ఛానల్ని బయటకు ముందేస్తున్నాడో, ఎవరైతే మనం వద్దు అనుకుంటున్నాడో ఆయనకు అనుకూలంగా పనిచేస్తుంది. వాళ్ళు టార్గెట్ చేయరు. మనకు ఈ ఎమ్మెల్సీ అవసరం లేదు. ఆయన టార్గెట్ చేసేంత స్థాయి మనకు లేకపోవచ్చు ప్రస్తుతానికి. తర్వాత ఆయనకు ఢీకొనొచ్చు, ఆయన కూడా ఏమంటే నేను ప్రశ్నించచ్చు. మా స్థాయిలో ఉంటే మేము డైరెక్ట్ బిడ్డగా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, మీటింగ్ అయిపోయింటారు ఎమ్మెల్సీలో. రాజు గారికి చెప్తాను, లేదంటే డైరెక్ట్ పోయి కలుస్తాం. మీడియా చంద్రబాబు మీటింగ్లో ఉన్నారంట, రాజు ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారంతా ఉన్నారు, గట్టిగా చెప్తాను జిల్లా స్థాయి. అయితే ఏమంటారంటే మండల స్థాయి వరకు నేను చెప్తున్నాను. ఒక ఎస్ఐకి మీరు ఎప్పుడు కూడా భయపడకండి, ఒక సిఐకి ఎప్పుడు కూడా భయపడకండి. ఒక జస్ట్ ఒక ఎంప్లాయీ మనం అనుకుంటే ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి రోజులు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఎవరు ఏం నిజాయితీగా నిఖచ్చిగా పనిచేసే వాళ్ళు ఎవరు అట్లా పనిచేసిన రాజకీయ మాట్లాడలేదు ఇందు. కాబట్టి అందుకు తొత్తలే మెయిన్గా వాళ్ళ అవినీతి ఎండగట్టడమే కాదు, మనం కూడా లీగల్గా మూవ్ అవుతాం. మనకు ఒక చట్టబద్ధమైనటువంటి చట్టాలు ఉన్నాయి. మనం టచ్ చేస్తే ఎవరిని ఉపేక్షించలేదు, లీగల్ కూడా యాక్షన్ తీసుకుంటాం. అది జిల్లా కమిటీగా మా బాధ్యత. నేను హామీస్తున్నాను. మీకు లీగల్ సమస్య డిస్ట్రిక్ట్ కూడా చేసింది ఆర్ఎంబి రోడ్లో అవినీతి దానికి చేసింది, దానిపై ఇట్లాంటివన్నీ కూడా చర్చకు వస్తాయి. ఇవన్నీ చర్చకు వచ్చి ఏమవుతాయంటే ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళిపోతాయి. ఎందుకు పోతాయంటే అరే ఎవరో యూట్యూబ్ ఛానల్ మన పని పిలిచినాడు, ఎవరైనా అది పిలిపించే పరిస్థితి. అంటే ఫస్ట్ ఎవరైతే టార్గెట్ ఇస్తే మనము ఆర్డీఓ ఎంఆర్ఓ టార్గెట్ ఇస్తే ఎంఆర్ఓ పిలిపిస్తాడు. ఏంటి బాబు బ్రదర్ మీరు ఇట్లా నా మీద టార్గెట్ చేసేది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ భయపెట్టడానికి ట్రై చేస్తాడు. ఇట్లే చేస్తాను, మీ అవినీతి ఎండగడతా, గట్టిగా మాట్లాడండి. మనకి ఏవాడు ఎక్కడైతే అవినీతి చేస్తున్నారో దానిపైన ఫైట్ చేయండి. రాజకీయవేత్త కాదు, జర్నలిజంలో భయపడేదంటూ ఏమి ఉండదు. మనకు మనమే కత్తి, ఒక వెపన్. మనం ఎప్పుడైతే తప్పు చేసుకుంటామో మన యూనిటీ ఎక్కడ లోపిస్తుంది అంటే ఈ పెద్ద ఛానల్లో ఏవైతే ఉన్నో వాళ్ళ సంఘం మనం నాశనం చేయడానికి కాదు.
అయితే ఇప్పటి నుండి అది మీరు వదిలేయండి. ఏదైతే రాజకీయ వ్యక్తికి ఆయుధాలుగా ఉన్నాయో దానిపై టార్గెట్ చేయండి. ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా దానిపై ఫోకస్ చేయండి. చిన్న భర్త కానీ ఒక రూమ్లో పడేసినా అనుకో, వాడు ఆ పెద్ద చంద్రుడు వాడు కాదు, అరే దీనిపైన పెట్టినాడు దీనిపైన. ఒకవేళ నేను ఇప్పుడు అందరికీ ఈ సభాముఖంగా రామచంద్ర రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా హామీస్తున్నాను, అర్ధరేత్రగా సరే మన ఇంటి పైన కానీ మన పైన వ్యక్తిగతంగా కానీ దూషించినా సరే, దాడి చేసినా సరే ఉపేక్షించలేదు. వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టి నాన్ పేరుగా లోపలికి ఎప్పించే బాధ్యత మాది. ఇదే విషయమే చెప్తున్నా. నేను ఒక రకంగా కొంతమంది అందరూ రాజకీయ నాయకులు అనే కానీ కొంతమంది రాజకీయ నాయకులు మనకు జర్నలిజం సంబంధించిన దానికి నిక్కచ్చిగా ఫైట్ చేసి ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటారు. అన్నిటికీ మించి ఏమంటే ఉప లక్షణం గారు జాతీయ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. అమిత్ షా, మోడీ, లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా సాధించిన స్థాయి. ఇప్పుడు కూడా అంతే. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఏబిఎన్ ఛానల్ కానీ, టీవీ నైన్ కానీ, ఐ న్యూస్ కానీ, హెచ్ఎంటీ టీవీ కానీ, 99 టీవీ కానీ ఉప లక్ష్మణ్ స్పీకర్గా వక్తగా వస్తారు. ఆయన విశ్లేషణ వినండి. ఆయనే మన ఫౌండర్ ప్రెసిడెంట్. అవసరమైతే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు చెప్తారు ఫోన్ చేసి, మా యూనియన్లో ఉన్నటువంటి కార్యకర్తని మీ రాజకీయ వ్యక్తి ఇలా దూషిస్తున్నాడు. ఏం పరిస్థితి అక్కడ సాయిబాబు పోవాల్సిన అవసరం లే. మీరు కాదు రాకపోతే రాష్ట్ర స్థాయిలో రామచంద్ర రెడ్డి గారు చాలు. అందుకే కాదు, చట్టాలంతా మనకు కూడా ఉన్నాయి. వాడు వ్యక్తిగతంగా దాడి చేస్తే పవర్ సెక్టర్ ఇంకా తెలియదు చాలా ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టి తెలియనివి బయట తీసుకురండి, ప్రజలకు తెలియండి. ఆ గ్రూప్లో మీ మండలం నియోజకవర్గంలో ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ పడేసింది చాలు. అంటే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే పెద్ద మీరు వార్త రాయాలి. ఆడ వార్త రాయకపోతే ఎవరైతే దాన్ని తొత్తుగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కానీ, చోటా మోటా లీడర్ కానీ, చోటా మోటా గుండా కానీ వాడు దాన్ని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిపించిందంటే డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి నేను వాళ్ళతో సమస్యాత్మకమైనటువంటి ప్లేస్లోకి వెళ్ళి నేను ఫోటో తీసుకోవాలి, నేను వార్త రాయాలి, నాకు ప్రొడక్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఎస్ఐ గారిని అడగండి. నేను ఇమ్మీడియట్గా మీకు సెక్యూరిటీ కల్పిస్తాను. ఆయన ఆ రోజే స్టేషన్ అందరికీ సర్కిల్గా పంపించాడు. సెక్యూరిటీ పంపిస్తాం. కానిస్టేబుల్ వెంబడి ఆ సమస్యాత్మకమైనటువంటి వాతావరణంలో ఏమైతే వార్త, ఫోటోగ్రఫీ, వీడియో ఉందో అదంతా తీసుకొని వచ్చి మరి మీరు స్టేషన్ వరకు భద్రతగా ఉన్నంత వరకు మీ కానిస్టేబుల్ వెంబడి పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. ఇది జాబ్ చేసిన సక్సెస్ అని చెప్తాను. మనకు హామీ ఇచ్చాడు. అది ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తున్నాను. స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ నెట్కి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, ఆ సమస్యను వివరం తీసుకొని రావచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తక్కువ కాదు. మనం ఎప్పుడు తక్కువ అనుకుంటే తక్కువ అయిపోతాం. మనమే కింగ్లో మనమే రాజు అనుకున్నాం. ఒకటి నాకు చాలా మంది సజెషన్ చేశారు. 2008, 2012, 13 వరకు పోయాను. చాలా పత్రికల్లో పనిచేశాను. అయితే చిన్న పత్రిక స్టార్ట్ చేసినప్పుడు నీకెందుకు బాబు క్రైమ్ స్టోరీ అది మ్యాగజైన్, నమస్తే విషయం డైలీ పేపర్, క్రైమ్ స్టోరీ మ్యాగజైన్ నడిపితే నీకెందుకు బాబు ఇది అవసరమా దానికే మన దానికి నిలబడడం. ఏదైతే అవినీతి రెవెన్యూ పని రాసింటాం దానిపైన కోర్టుకి వెళ్దాం. అంటే దానికి పెద్ద ఖర్చు ఏం అవసరం లేదు. మన విశ్లేషణ ఏవైతే ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం అంతే. ఇగో దీని ఉండే ఎవిడెన్స్ ఇది రాసిన నేను, కాబట్టి వాటికి మనకి అవసరం లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే తెలుస్తుంది. మనం ఎప్పుడు తక్కువ చేసుకుంటే నాలుగే తక్కువ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు మనం డిక్టేటర్ లాగా తయారవ్వాలి. నాకు నేను కింగనే సరే, వాళ్ళంతా పెద్దలు అక్కడ ముందు ఇచ్చినారు, నన్ను పట్టించుకోవట్లేదు, నిల్చున్నాం, నువ్వు చేరాడుకొని నిలబడుకో. వాళ్ళందరూ బిర్యానీ పెడతారు, టీవీ ఇస్తుంటారు, కూల్ డ్రింక్ ఇస్తారు, కూర్చోమంటుంటారు, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడిస్తారు. అధికారులు మనం ఎవరు పట్టించుకోరు. అక్కడ్ చేయండి. అక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళ పైన వర్క్ పైన ఫోకస్ చేయండి. లేకపోతే నేను వాడు నువ్వు పెట్టే దీనికి తక్కువ లేక నేను పిలవాలి. వాళ్ళకంటే ముందు అలా రాండి కూర్చోండి పిలిచి సీట్ ఇవ్వాలి. మనం కానీ ఎస్ఐ కానీ, సిఏ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేఈ కానీ, పవర్ సెక్టర్ ఏఈ కానీ, ఐసిడిఎస్ సూపరింటెండెంట్ కానీ, సూపర్వైజర్ కానీ, చాలా 24 డిపార్ట్మెంట్ ఉన్న అన్ని గెజెట్ ర్యాంక్ పై మండల స్థాయిలో పనిచేసి ఉండగలుగుతారు. మనకు తెలియకపోవచ్చు.
ఎవరు ఏం చేస్తుంటారో తెలియదు. మనకు కావాల్సిన మనం చూసినంత వరకు రెగ్యులర్ మన చిన్న ఛానలే నాకు 4 లైక్లే పడతాయి వారానికి అనుకుందాం. లేదా నా మ్యాగజైన్ని ఎవరో పరిచయం చేసుకుంటే తప్ప వాళ్ళు పరిచయం లేదు. అప్పటింటే స్టార్ట్ చేద్దాం, ఆటింటే స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పండి, ఒక సమస్య పైన ఫోకస్ చేస్తే ఆ మెయిన్ గ్రూప్ ప్లేయర్ ఉన్నాడు పెట్టమని చెప్పి, ఎవడన్నా ఫోన్ చేసి బెదిరిస్తే నాకు చెప్పమని చెప్పండి, నేను మాట్లాడతాను. కాబట్టి మిత్రులారా, మనం తక్కువ కాదు. చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా మీడియం ఛానల్ మనం తక్కువగా 100% దాన్ని కాంటాక్ట్ చేయాలి. మనం వాళ్ళు రప్పించుకోవాలి. ఎందుకు వచ్చిన సమస్యలు అయినా లోపు తీసేస్తే రేపొద్దున ఆడ ఫోకస్ చేస్తారు. నేను భయపడాలి. ఒకటే ఒక పాయింట్ చాలు, ఒకటి టార్గెట్ చేయండి. ఏదో ఒకటి వాటి వీక్నెస్ పైన టార్గెట్ చేయండి, గ్రూప్లో పెట్టండి. అధికారులు అది వాడు స్పందించుకోకుంటే ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి డిని కలవండి, లేకపోతే ఈని కలపండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేఈని కలవండి, రెవెన్యూ అయితే ఎంఆర్ఓని కలవండి, ఆర్డీఓని కలవండి. దీనిపైన వార్త పెట్టాము ఏమంటే పరిస్థితి కలవండి మాకు డైరెక్ట్గా. తప్పుకోలేదు. వాటిని తీసుకుపోయిన సమస్య గురించి ఎక్స్ప్లెనేషన్ లేక వాడు కరెక్ట్గా చెప్పలేక సతమతం అవ్వాలి. వాడు ఖచ్చితంగా వాడు పోవాలి ఎవరి దగ్గరికి. ఎవరైతే మనం వద్దనుకుంటున్నాడో వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చ మొయ్యో గురువు పెట్టుకోవాలి. వాడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అన్న ఏదో మాట్లాడాలని సమస్య. ఎందుకంటే మనము వెపన్ మనం రాస్తే ఏదైనా సరే ఆ మండల స్థాయి కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్ర స్థాయి కానీ. అదేవిధంగా ఆంధ్రజ్యోతి శ్రీకృష్ణుడి పైన